तेलंगाना के वज़ीर आला अनुमुला रेवंत रेड्डी ने हफ्ता 14 जून को हैदराबाद के हाईटेक्स में मुनक्किदा शानदार गदर फिल्म अवार्ड्स 2024 की इफ्तिताही तकरीब में शिरकत की, जहां उन्होंने फिल्म पुष्पा 2 में बेहतरीन अदाकारी पर अल्लू अर्जुन को बेस्ट एक्टर अवार्ड से नवाजा। इस मौके पर वज़ीर आला ने अल्लू अर्जुन से गले मिलकर अपनी पुरानी दोस्ती का इजहार किया और कहा कि बन्नी यानी अल्लू अर्जुन मेरा कॉलेज के ज़माने का दोस्त है। उन्होंने ये भी कहा कि अल्लू अर्जुन, पवन कल्याण और महेश बाबू तेलुगु फिल्म इंडस्ट्री की चौथी नस्ल की नुमाइंदगी करते हैं और वो सिर्फ अदाकार ही नहीं बल्कि रियासत की सकाफती मीरास का भी हिस्सा है। तकरीब में वज़ीर आला ने फिल्मी शख्सियात से मोहब्बत और ताल्लुक़ का इजहार करते हुए कहा कि फिल्मी बरादरी हमारी रियासत के सकाफती ख़जाने में से एक है। हम बज़ाहिर सरकारी मामलात में सख्त लग सकते हैं, लेकिन फ़नकारों के लिए हमारे दिलों में बेपनाह इज़्ज़त और मोहब्बत है। रेवंत रेड्डी ने स्टेज पर बालाकृष्ण का मशहूर डायलॉग उनके अंदाज में पेश करके सामाईन को खूब मखतूत किया। गदर फिल्म अवार्ड्स तेलंगाना हुकूमत की जानिब से शुरू किए गए नए फिल्मी एजाज़ात है जो मशहूर इनकलाबी गुलकार गदर के नाम से मंसूब किए गए हैं। ये अवार्ड्स साबिक़ा नंदी अवार्ड्स की जगह लेंगे और तेलुगु सिनेमा की सलाहियत फ़नकारों की रस्मी तौर पर हौसला अफजाई करेंगे। रेवंत रेड्डी ने अपनी तकरीर में कहा कि गदर सिर्फ एक इंसान नहीं, एक तहरीक, एक चिंगारी और हिम्मत की अलामत है। आज जब हम भारतीय सिनेमा की बात करते हैं तो तेलुगु फिल्म इंडस्ट्री सबसे आगे है। हैदराबाद इस सनत का फ़ख्र बन चुका है। उन्होंने फिल्म साजों को यकीन दहानी कराते हुए कहा कि आपकी तरक्की के लिए हुकूमत हर कदम पर आपके साथ है, बस बताएं आपको क्या चाहिए, हम हर मुमकिन ताउन फराहम करेंगे। तकरीब में अल्लू अर्जुन, बालाकृष्ण, नायब वज़ीर आला भट्टी विक्रमार्का और दीगर फिल्मी व सरकारी शख्सियात मौजूद थी। इस अवार्ड तकरीब ने फ़न, सकाफ़त और सिनेमा के हुस्न इम्तिजाज को खूबसूरत अंदाज में पेश किया। अन्ना నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, రెండో తరం కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణం రాజు గారు, మూడవ తరం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ నాగార్జున లాంటి హీరోలు వచ్చారు. ఈనాడు నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉన్నది. నాలుగో తరంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, లేదా అల్లు అర్జున్ కావచ్చు. మీరందరూ ఈనాడు తెలుగు సినీ పరిశ్రమకు నాలుగో తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి చాలామంది విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సినీ పరిశ్రమలో రాణించిందని ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. బన్నీ కావచ్చు, వెంకట్ కావచ్చు, అశ్విన్ దత్ గారి అమ్మాయిలు, లేకపోతే వాళ్ళ అల్లుడు నాగ వైష్ణవ్ కావచ్చు, వీళ్ళందరూ యంగ్ ఏజ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు. ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా, గొప్ప నటులుగా, గొప్ప ప్రొడ్యూసర్స్గా నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా యువమిత్రులందరూ ఈరోజు ఈ పరిశ్రమలో రాణించడం, ఈరోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి అభినందించడం చాలా సంతోషకరమైన సందర్భం. కళ్ళతో చూసేది కళ, కళ్ళతో అభినయించేది కళ, కళ్ళు మూసుకొని కనేది కళ, కళ్ళు మూసుకున్న వాళ్ళను చైతన్యపరిచేది కళ అని చెప్పు అని వారు చెప్పిండ్రు. సో వారి బాలకృష్ణ గారి తరఫున మీకు అందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ కళా చైతన్యమే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన, ఎంతో మందిని ఈరోజు విప్లవాల వైపు నడిపించిన గద్దరన్న. నేను ఒక్క మాట వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది, మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ 2047కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు 2047లో మనం పూర్తి చేసుకోబోతున్నాం. మరి స్వతంత్ర భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా, మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి.
అది పరిశ్రమలు కావచ్చు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక. Welcome to Hidayah Islamic International School, where education meets excellence, a world-class learning environment designed to inspire young minds. Every morning begins with warmth, respect, and a welcoming atmosphere. Spacious, well-equipped classrooms foster creativity and interactive learning. Experienced teachers engage students, encouraging curiosity and active participation. Hands-on experiment in our modern science labs brings learning to life. Technology-driven education ensures students are future-ready. A well-stocked library nurtures a love for reading and knowledge. With strong Islamic values, we guide students in Quranic learning and character building. Beyond academics, we promote fitness, teamwork, and discipline through sports. Join Hidayah Islamic International School at Mehdipatnam, Santosh Nagar, Bahadurpura, Sun City, Toli Chowki, and Aramghar. Your child's bright future begins here.